కౌశికి ఆవేశంగా ఇంద్రాణి ముందుకి చెక్ బుక్ పట్టుకొని రాగా నిషిక వదిన అని ఏదో చెప్పబోతుండగా ఆగు అన్నట్టు చేతితో కోపంగా సైగ చేసి నిషిక అప్పు చేసింది 25 lakhs కదా అని అడుగుతుండగా లేదు 35 లక్షలు, వారానికి 5 లక్షల వడ్డీ అనగానే అందరూ షాక్ అవుతారు. నేను తీసుకొని ఇంకా 2 వారాలు కాలేదు కదా అని అంటూ ఉంటుంది నిషిక. ఆ మాటలేవి పట్టించుకొని కౌశికి 35 lakhs చెక్ రాసి ఇంద్రాణి ముఖాన విసిరేస్తుంది. ఇంద్రాణి కౌశికిని చూస్తూ ఎప్పుడు దీని కళ్ళలో పొగరే తప్ప ఒక్కసారి కూడా బాధ చూడలేకపోయాను అని అనుకొని కింద పడిన చెక్ని తీసుకుంటూ, ఏంటో మీ ఇంట్లో వాళ్ళు తీసుకునేటప్పుడు ఒక రకం మర్యాద, ఇచ్చేటప్పుడు మరొక రకం మర్యాద అని పండ్లు కొరుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వదిన అని భయపడుతూనే నిషిక కౌశికి ముందుకు రాగా కౌశికి నిషిని లాగిపెట్టి ఒక్కటి పీకుతుంది. నీకెన్నిసార్లు చెప్పాను ఇటువంటి పనులు చెయ్యొద్దు, బయట వాళ్ళ ముందు ఇంట్లో వాళ్ళ పరువు తాకట్టు పెట్టొద్దు అని. నీకు వీడికి ఇంకెన్నిసార్లు చెప్తే మారతారు? మీరు ఈ ఇంటి కొడుకు కోడలు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటి పరువు అంటే ఏంటో కూడా తెలీదా మీకు అని తిడుతూ ఉంటుంది కౌశికి. జగదాత్రి కూడా నిషిని ఇలా అంటూ ఉంటుంది. నువ్వు చేసింది తప్పు కాదు నిషి, కానీ ఆ మాటే వదినకి చెప్పాలి కదా అంటుంది జగదాత్రి. దాంతో నిషి కోపంగా ఏదో అనబోతుండగా నీకు ఈ ఇంట్లో ఏం తక్కువైంది నిషిక అని కౌశికి తిడుతూ ఉండగా అన్నీ తక్కువయ్యాయి. పెద్దింటి కోడళ్ళనే పేరే తప్ప మర్యాద కానీ చేతిలో చిల్లి గవ్వ కానీ ఏది కానీ లేదు. మిమ్మల్ని అడిగితేనేమో సాకులు చెప్తారు, ఆ తర్వాత ఇటువంటి పనులు చేస్తేనేమో లాగిపెట్టి కొడతారు. అసలు తప్పు చేయడానికి కారణం మీరు కాదా? నేను ఇంటి కోడళ్ళని మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను అడిగినప్పుడు మీకు ఏమీ గుర్తు రాలేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టు మీరు ఇవ్వరు, బయట వేరే వాళ్ళ దగ్గర అప్పు చేస్తే ఇలా కొడతారా? నాది తప్పైతే ఆ తప్పు నేను చేయడానికి కారణమైన మీది కూడా తప్పే అని అంటూ నిషిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏదో చిన్నపిల్ల, పట్టించుకోక అమ్మి, అయినా నోటితో చెప్పాలి కానీ చేసుకుంటావా? ఆవేశంలో ఆ అమ్మి ఏమైనా చేసుకుంటుందో అంటూ వైజయంతి కూడా వెళ్ళిపోతుంది. యువరాజ్ కూడా వెళ్ళిపోబోతుండగా యువరాజ్ నిషిక ఇంద్రాణి దగ్గర అప్పు చేసిందన్న విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతుండగా సైలెంట్గా ఉండిపోతాడు యువరాజ్. చెప్పు అని కోపంగా అరుస్తూ ఉంటుంది కౌశికి. తెలుసు అని యువరాజ్ అనగానే సుధాకర్ కోపంగా నీకు అసలు బుద్ధుందారా, ఎన్ని చెప్తే మారతావురా అని అంటూ ఉండగా కౌశికి కూడా కోపంగా 6 నెలల టైం అడిగావు కదా, మారతానని అన్నావు కానీ మారలేదు. అసలు నేను కలలు కన్నట్టు నా తమ్ముడు ఉంటాడా ఉండడా, ఆ లైఫ్ జీవిస్తాడా జీవించడా అని నాకు చాలా భయంగా బాధగా ఉందిరా అంటూ అక్కడ నుండి కౌశికి వెళ్ళిపోతుంది. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. నిషిక రూమ్లో కూర్చొని ఫస్ట్ వైజయంతి, ఆ తర్వాత యువరాజ్, కౌశికి అందరూ తనని లాగి పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషి. యువరాజ్ రూమ్లోకి వచ్చి నిషితో మాట్లాడడానికి భయపడుతూనే ఇలా అంటూ ఉంటాడు. ఏది ఏమైనా తెలిసి ఇంద్రాణి దగ్గర తప్పు చేయడం, అప్పు చేయడం రెండు తప్పే అని యువరాజ్ అంటూ ఉండగా కాల్చేలా చూస్తూ ఉంటుంది నిషిక. అప్పుడే వైజయంతి రూమ్లోకి వచ్చి వాళ్ళిద్దరిని మార్చి చూస్తూ ఉంటుంది. అమ్మి కౌశికి మాటలేవి పట్టించుకోకు అని అంటూ ఉంటుంది వైజయంతి. పట్టించుకోకూడదు, మీరు చేసిన తప్పులే కదా మా చుట్టూ ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు మీరు పెళ్ళికి ముందు శ్రీవల్లిని కనకపోతే మాకు ఇన్ని కష్ట నష్టాలు ఉండేవా? మామయ్య గారు కేదార్ని, మీరు శ్రీవల్లిని కన్నారు. వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండబట్టే మా ఇద్దరికి విలువ లేకపోయింది అంటుండగా వాళ్ళని ఇంట్లో నుండి ఎలా బయటికి పంపించాలో నాకు తెలుసమ్మి, నేను పంపిస్తాను కదా అని అంటూ ఉండగా బాగానే పంపించారు. అసలు మీరు తప్పులు చేసి మా జీవితాన్ని ఇలా నాశనం చేశారు అని తిడుతూ ఉంటుంది వైజయంతిని నిషిక. ఎటో తిరిగి మళ్ళీ ఇది నన్నే అంటుంది అని వైజయంతి పండ్లు కొరుకుతూ ఉంటుంది. అది కాదమ్మి అని వైజయంతి ఏదో చెప్పబోతుండగా అప్పుడే జగదాత్రి కేదార్లు తలుపు తీసుకొని లోపలికి వస్తూ ఉంటారు అన్నం ప్లేట్తో. మధ్యాహ్నం కూడా నువ్వు భోజనం చేయలేదు నిషిక, భోజనం తిను అని అంటూ
భోజనం ప్లేట్ అందియబోతూ ఉంటుంది. జగదాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. నిషిక తినవా, నేనే తినిపిస్తా అని అంటూ ముద్దలు కలుపుతూ ఉంటుంది జగదాత్రి. దాంతో వైజయంతి చూసి కలపమ్మి కలిపి నీ ముఖాన పడడానికి మంచిగా కలపాలి కదా, నా కోడలు గుచ్చి నాకు తెలియదా, అమ్మో విసిరేస్తే నా మీద పడుతుంది అని కాస్త పక్కకు వెళ్తూ ఉంటుంది వైజయంతి. తిను అంటూ ముద్ద కలిపి నిషి నోటి దగ్గర పెట్టగా కోపంగా చూస్తూ ఉంటుంది నిషిక. ఇంకా కోపం ఎందుకు నిషిక, మీ అక్క ప్రేమగా ముద్దలు కలిపి తినిపించబోతుంది, ఇంకా కోపాలు వీడి అన్నం తిను నిషిక. అయినా మీరిద్దరు ఈ ఇంట్లో వాళ్ళ పరువు మర్యాదలు బయట తాకట్టు పెట్టే ముందు ఆలోచించాలి కదా, కాస్త మర్యాదగా వ్యవహరించాలి కదా అని కేదార్ అంటూ ఉండగా మేమెక్కడ ఎలా వ్యవహరించాలో నువ్వు చెప్పే స్థితిలో మేం లేం అని యువరాజ్ అంటూ ఉంటాడు. జగదాత్రి అన్నం ముద్దని నోటి దగ్గర తీసుకురాగానే నేనేమైనా నీకు జోకర్ లాగా కనబడుతున్నానా, చేసిందంతా చేసి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నావు అని నిషి తిడుతుండగా నేనేం చేశాను నిషి అంటూ ఉంటుంది ధాత్రి. ఏం చేసావా, ఆ టైం వచ్చినప్పుడు కౌశికి వదిన ముందు నేను చేసిన తప్పులని ఎత్తి చూపిస్తూనే ఉన్నావు, ఇంకా నేనేం చేశానని అడుగుతున్నావా అని నిషి అంటూ ఉండగా అయ్యో అలా కాదు, ఇంద్రాణితో కలిసి మళ్ళీ నువ్వెక్కడ బిజినెస్ చేసి మోసపోతావో అని అనుకున్నానే తప్ప ఇంద్రాణి దగ్గర నువ్వు అప్పు చేశావని నిజంగా నాకు తెలియదు, నా మీద కోపాన్ని అన్నం మీద చూయించకు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అసలు నీ వల్ల కాదా నాకు ఇన్ని కష్టాలు, నువ్వు నీ మొగుడిని తీసుకొని ఈ ఇంట్లోకి రాకపోతే నాకు ఈ ఇంట్లో నా మొగునికి ఇంత దుస్థితి పట్టేది కాదు కదా, మీరిద్దరూ ఈ ఇంట్లోకి వచ్చినందుకే కదా మాకీ దుస్థితి అని అంటుండగా మీరు తప్పులు చేసి మమ్మల్ని అంటే ఏముంది నిషి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. నా బ్రతుకుని నా కాపురాన్ని నాశనం చేయడానికే ఈ ఇంట్లోకి వచ్చావు నువ్వు అని నిషి తిడుతూ ఉండగా ఒక కల నీ జీవితం ఎప్పుడు బాగుండాలనే కోరుకున్నానే తప్ప ఇంకో రకంగా కాదు అని అంటూ అన్నం ముద్దని మళ్ళీ నోటి దగ్గరికి తీసుకొచ్చేసరికి ప్లేట్ని విసిరేసి అక్క అక్క అని ఏంటే నాటకాలు ఆడుతున్నావు, నువ్వు నా అక్కవి కాదు, ఆ హంతకురాలి కూతురివి, ఇంకొకసారి అక్క అంటూ నాటకాలు ఆడావనుకో నీ గొంతు నులిమి చంపేస్తా అంటూ జగదాత్రి గొంతు పట్టుకుంటుంది. నిషిక అప్పుడే నిషిక అని గట్టిగా అరుస్తాడు భరద్వాజ్ గుమ్మంలో నిలబడి. దాంతో నిషిక ఛేదించుతుంది. ఏంటి, ఏం చేస్తున్నావు, అక్క పీకనే పట్టుకుంటావా అని తిడుతూ ఉంటాడు భరద్వాజ్ నిషిక. అయినా నువ్వేంటమ్మా దీనికి ఇంకా నచ్చ చెప్తున్నావు, నువ్వు 20 ఏండ్లు ఇంట్లో చెప్పినా ఇది దీనమ్మ మారలేదు, ఇప్పుడు నువ్వు ఇది మారుతుందని నువ్వెలా అనుకుంటున్నావు అనగానే లేదు నాన్న, మర్యాదగానే ఉంటాం, మేమిద్దరం నార్మల్గానే ఉంటాం, కానీ కోపంలో ఉంది కదా అందుకే అలా చేస్తుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి. చూసావా నువ్వెంత కష్టపెట్టినా బాధ పెట్టినా కడుపులో దాచుకుంటుందే తప్ప నిన్నొక మాట పడనివ్వదు అని జగదాత్రికి భరద్వాజ్ సపోర్ట్గా మాట్లాడుతుండగా నిషిక క్లాప్స్ కొడుతూ ఇదే కదా నీకు కావాల్సి, నువ్వు మంచి నేను చెడవడమే కదా అని అంటూ ఉండగా అయ్యో అది కాదు నిషి అని జగదాత్రి చెప్పబోతున్న కేదార్ వైజయంతి కూడా కావాలనే జగదాత్రి నిషికాని ఈ ఇంట్లో బ్యాచ్ చేస్తుంది అని చెప్తుండగా వీళ్ళిద్దరిదంటే చిన్నతనం, మీదేమైంది చెల్లి, మీరు కూడా అలా అపార్థం చేసుకోవడం ఏంటి, మంచికి చెడుకి తేడా తెలీదా అంటుండగా అంటే అది మంచి నేను చెడునా అని అంటూ ఉంటుంది నిషిక. చెడు కాదు, నువ్వొక దయ్యం రాక్షసివి, ఎప్పుడు దాన్ని పట్టి పీడిస్తూనే ఉంటావు అంటూ నిషికాని కుట్టబోగా ఆపేస్తుంది జగదాత్. వద్దునానా అని అంటూ భరద్వాజ్ని కంట్రోల్ చేయగా నువ్వు అన్నం తిందురా నిషి ఫస్ట్ అని అనగానే అక్క చెప్పేది వినబడట్లేదా అని అంటూ కసురుతాడు భరద్వాజ్. అందరూ కిందికి దిగి వస్తూ ఉంటారు. ఇక సుధాకర్ కౌశికి ఇద్దరు మాట్లాడుకొని వెళ్ళబోతూ ఉండగా భరద్వాజ్ ఎదురవుతాడు. మామయ్య గారు ఎలా ఉన్నారు, మీరు ఎప్పుడు వచ్చారు అంటుండగా ఇంతకు ముందే వచ్చాను, మీరెలా ఉన్నారు అని సుధాకర్ని కౌశికిని పలకరిస్తూ ఉండగా మా కోడలుండగా మాకేంటి దిగులు, అందరినీ బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు సుధాకర్. నిషిక అందరినీ చూసుకుంటుందా అని ఆశ్చర్యపోతాడు భరద్వాజ్. జగదాత్రి అని అంటాడు సుధాకర్. దాంతో నిషిక కోపంతో కల్లెర చేస్తుంది, మాట మారుస్తూ నాన్నగారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారంట మావయ్య అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఏంటి మావయ్య గారు, కూర్చొని మాట్లాడుకుందాం రండి అని కౌశికి అంటూ ఉండగా లేదమ్మా చాలా పనులున్నాయి అని అంటూ ఒక అనాథ పిల్లలకి ఆశ్రయం లేకపోతే వాళ్ళ పేరు మీద ఒక అనాథాశ్రమం కట్టించాను, రేపు ఓపెనింగ్ ఉంది, పిలవడానికి వచ్చాను అనగానే అందరూ షాక్ అవుతారు. అనాథాశ్రమం కట్టించారా,
చాలా మంచి పని చేశారు అని అంటూ ఉంటారు సుధాకర్. అమ్మ జగదాత్రి, నీకు రేపు సర్ప్రైజ్ ఉంది అని అంటూ ఉండగా, ఒక జగదాత్రికే సర్ప్రైజ్ ఎందుకు అని వైజయంతి అడగ్గా, ఎందుకంటే ఆశ్రమం పేరు కావ్య ఆర్ఫనైజ్డ్ హోమ్ అని అంటూ ఉంటాడు భరద్వాజ్. దాంతో జగదాత్రి ఆనందంలో మునిగిపోతుంది. నిజమా నాన్న అంటుండగా, అవునమ్మా, మీ అమ్మ జ్ఞాపకార్థమే కట్టించాను అని అంటూ ఉంటాడు భరద్వాజ్. ఎందుకు నాన్న జ్ఞాపకార్థం? లంచగుండనా, అండర్ గ్రౌండింగ్ డీలింగ్స్ చేసిందనా, మనుషులని చంపిందనా, లంచం తీసుకుందనా, దేనికి జ్ఞాపకార్థం అని అంటూ ఉండగా, జగదాత్రి బాధగా న్యాయం వైపు నిలబడినందుకు, డ్యూటీని క్షణం కూడా మర్చిపోనందుకు, డ్యూటీలో నిజాయితీగా ఉన్నందుకు అని అంటూ ఉండగా, వైజయంతి, నువ్వు చెప్పిన స్టోరీ ఎక్కడా లేదు, నిషిక చెప్పిన స్టోరీయే ఉంది కదా అని అంటూ ఉండగా, అది కాలమే తేలుస్తుంది. అత్తయ్య గారు మంచివారని, సిన్సియర్ అని తొందరలోనే బయటపడుతుంది అని కేదార్ హెచ్చరిస్తూ ఉంటాడు. నేను వెళ్తాను అని భరద్వాజ్ అంటూ ఉండగా, పదండి అని జగదాత్రి కేదార్లు కూడా వెంట వెళ్తూ ఉంటారు. నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ అనాథాశ్రమం ఓపెనింగ్ కరెక్ట్గా జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్